ఆదేశాల మేరకే నిర్బంధించిండ్రు. ఇవి కేవలం పోలీసులు మమ్మల్ని నిర్బంధించలేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆ ఎన్కౌంటర్ స్థలానికి మమ్మల్ని పోకుండా అడ్డుకున్నది. ఇది మొన్నటి 3వ దఫా తెలంగాణ ఎన్నికల్లో, రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 7వ గ్యారంటీగా ఇస్తున్న హామీ అని చెప్పిన దాన్ని తుంగలో తొక్కడానికి ఉన్న ప్రధాన ఉద్దేశం. ఇటీవల కాలంలో అమిత్ షా, మోడీలు పదే పదే మావోయిస్టు ఉద్యమాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామని 18వ లోకసభ సందర్భంగా చెప్పింది. దాంట్లో భాగంగానే కగార్ అనే పేరుతో ఆపరేషన్ పేరు పెట్టి జనవరి 1 నుంచి తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఛత్తీస్గఢ్ జిల్లాలటువంటి సుకుమా, బీజాపూర్, నారాయణపూర్, కాంకేర్, అట్లాగే మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల నుంచి గడ్చిరోలి లాంటి జిల్లాలు, తెలంగాణ జిల్లాలటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, గోదావరి పరివారక ప్రాంతంలో సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యాన్ని దింపి 4 రోజుల క్రితమే అమిత్ షా 4 కంపెనీల సిఆర్పిఎఫ్ సైన్యాన్ని జార్ఖండ్ నుంచి 3, బీహార్ నుంచి దింపి జాయిన్ చేసింది అక్కడ. అంటే సుప్రీంకోర్టు ఎన్నో సందర్భంలో మీ ప్రజల పైన వాళ్ళు ఆయుధాలు పట్టుకున్న ఉద్యమకారులైనా కూడా వాళ్ళను చంపే హక్కు లేదని ఎన్నో తీర్పులు ఇచ్చినప్పటికీ కూడా మోడీ, అమిత్ షా ఏదైతే కగార్ పేరుతో ఛత్తీస్గఢ్లో చేస్తున్న నరమేధంకు అదే స్థాయిలో తెలంగాణలో కూడా మొన్నటి గ్రేహౌండ్స్ పోలీసులు 6గురిని లచ్చన్న, సోని, తులసి, గంగాల్, రాములను క్రూరంగా, అత్యంత క్రూరంగా హత్యలు చేసిండ్రు. ఈ హత్య విషయాలు, ఈ పాశవిక హత్య విషయాలు మా పౌర హక్కుల సంఘంకు నిజ నిర్ధారణలో తెలుస్తుందని, ఆ విషయాన్ని బయట ప్రజానీకానికి చెప్పొద్దనే ఉద్దేశంతో ఇవాళ ఎన్కౌంటర్ జరిగే నిజ నిర్ధారణను చాలా క్రూరంగా అణచివేసి నిర్బంధించి ఇక్కడ ఖమ్మంలో 2:50కి ఒక ప్రైవేట్ స్కూల్ బస్ ద్వారా దింపింది. మేము మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఇప్పటికీ ఆ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా విలువైన ఖనిజాలు, ఏవైతే 28 రకాల ఖనిజాలు ఉన్నాయో ఆ ఖనిజాలను అదానీ, అంబానీ, జిందాల్, మిట్టాల్ లాంటి స్వదేశీ కార్పొరేట్లతో పాటు విదేశీ కంపెనీలకు ఇవ్వడానికి కోసం చేసుకున్న ఎంఓయూలు త్వరితగతన వాళ్లకు ల్యాండ్ క్లియరెన్స్ అక్కడ చేయాలని, వందల సంవత్సరాలుగా అడవిలా ఒక వన్యప్రాణుల వల్ల జీవిస్తున్న ఆదివాసులను రాజ్యాంగంలో మనకు 5th, 6th షెడ్యూల్ ఉన్నప్పటికీ అవన్నిటిని వైలేట్ చేసి వాళ్ళు ప్రజాస్వామికంగా నిరసనలు తెలుపుతున్నా కూడా ఈ హత్యాకాండ కొనసాగిస్తుంది. ఈ మొత్తం హత్యాకాండల పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలని మాలాంటి పౌర హక్కుల సంఘంతో పాటు దేశంలో ఉన్న అన్ని హక్కుల సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అట్లాగే ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, విదేశాల్లో ఉన్న ప్రజాస్వామిక వాదులు కూడా భారతదేశంలో ముఖ్యంగా నరేంద్ర మోడీ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో హక్కుల స్థాయి దిగజారిపోయింది, వాటి సూచి పడిపోయింది. కగార్ ఆపరేషన్ కూడా నిలిపేయాలని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఈరోజు 14 సెప్టెంబర్న మేము ఈ నిజ నిర్ధారణను భగ్నం చేసిన సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు, హక్కుల సంఘాలకు, దాంతో పాటు దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ అని కాంగ్రెస్ ఇతర మిత్రపక్షాలుగా ఉన్న ఇండియా బ్లాక్ ప్రతిపక్షాలు మీరు ఈ కగార్ ఆపరేషన్ను ఆపివేయాలని తక్షణమే స్పందించాలి. అట్లాగే పౌర హక్కుల సంఘంగా మా ప్రజాస్వామ్యంలో ఏం జరిగింది, అధికారంలో ఉన్నామని విచ్చలవిడిగా ఆయుధాలతోటి క్రూరమైన హత్యాకాండ జరపడానికి వీల్లేదని నిజ నిర్ధారణలు చేసే మాలాంటి హక్కుల సంఘాలను ఇవాళ నిర్బంధిస్తుందంటే ఇది రానున్న రోజులో ఇజ్రాయెల్, గాజా, ఉక్రెయిన్, రష్యా లాంటి యుద్ధకాండను మించిపోయిన స్థితికి వస్తుంది. ఆల్రెడీ కగార్ పేరుతో అక్కడ అదే యుద్ధకాండ జరుగుతుంది. డ్రోన్ దాడులు, హెలికాప్టర్ దాడు, ఆదివాసీ ప్రాంతాలలో బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఇవన్నీ చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. పార్లమెంటులో ప్రతి సభ్యునికి, ప్రతిపక్ష పార్టీకి ఇట్లా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉద్యమం జరుగుతుంది. ఉద్యమం మీద
డ్రోన్ ద్వారా హెలికాప్టర్ ద్వారా బాంబులు వేస్తాం, వాళ్ళకు విస్తృత అధికారాలు ఇస్తామని చెప్పాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఇవేమి మోడీ ప్రభుత్వం చేయలే. 2021 నుంచి ఈ హత్యాకాండ కొనసాగిస్తుండు. ఈ హత్యాకాండకు మద్దతుగానే రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఇవాళ 5 సెప్టెంబర్న ఈ కర్కగూడెం రఘునాథపాలెం ఎన్కౌంటర్ జరిపిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని అడ్డుకున్న ముఖ్య ఉద్దేశం మా నిజాలు బయట చెప్పొద్దని. కావున మిత్రులారా, సుప్రీంకోర్టు సిట్టింగ్ చేస్తే అన్ని ఎన్కౌంటర్ పనుల న్యాయ విచారణ జరిపించాలి. అట్లాగే తెలంగాణ సమాజం కూడా ఒక ప్రజాస్వామిక వాతావరణం వాళ్ళు గ్యారెంటీ ఏదైతే అన్నారో దాన్ని పునరుద్ధరించాలని ప్రజలందరూ, ప్రజాస్వామికవాదులందరూ ఈ పౌర హక్కుల సంఘాన్ని ఇలా నిర్బంధకు లోన్ చేసి నిజ నిర్ధారణ జరగకుండా చూసిందో దానిపైన మీ నిరసనను, మీ వాయిస్ను తెలియజేయాలని కోరుతూ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న ఈ బూటపు ఎన్కౌంటర్లను తక్షణమే నిలిపివేయాలి. ఏ ఎన్కౌంటర్ కూడా జరగడానికి వీలు లేదని చెప్పేసి ఎన్నో సందర్భాల ఎన్నికల ముందు చెప్పిండు. కాబట్టి అవన్నిటిని మీరు చూడాలని, అట్లాగే రాహుల్ గాంధీ కూడా మాకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందని గత ఎన్నికల సందర్భంగా 18వ లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలియజేసిండు. మా హరగోపాల్ సారు, లక్ష్మణ్ సార్, మిగతా మా పౌర హక్కుల సంఘం వాళ్ళు న్యాయయాత్ర, భారత్ జోడో యాత్ర సందర్భంగా కూడా ఇక్కడున్న కేసీఆర్ 10 ఏళ్ల నిర్బంధకాండ, మోడీ నిర్బంధకాండ మీద వాళ్లకు మా డిమాండ్స్ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చినాక చూస్తామన్నారు. ఇప్పుడు దానికి విరుద్ధంగా నడుస్తుంది. కాబట్టి తక్షణమే రాహుల్ గాంధీ కూడా స్పందించాలని పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జాయింట్ సెక్రటరీ తిరుమలయ్య గారు